మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఉచిత కృపను బట్టి సుయోగముగా నాయన మధురై వెళ్ళి ఆపరేషన్ ఘనముగా సక్సెస్ చేశారు. నా 2 కళ్ళు కళ్ళ తిరిగి ఇచ్చారు. మీరు వందనములు క్షేమముగా తిరిగి మీ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి, మీ సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయమున ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాటలతో దేవుని స్తుతిద్దాం. ప్రార్థన విని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన విని పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు ఒంటిగా కుండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యు ఒంటిగా కుండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల ద్రోహం సలిపిన ప్రార్థన నేర్పుమయా. శాంతముతో నీ శత్రుల ద్రోహం సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక. బైబిల్లోని మనం ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ప్రార్థన అనేది అత్యధిక పర్యాయములు ప్రార్థన గురించి ప్రత్యేకించబడి వాడుకలు దాదాపుగా 667 విజ్ఞాపనలు ఉన్నాయి బైబిల్లో. దేవుడు 654 ప్రార్థనలకి జవాబు ఇచ్చినట్లుగా 654 జవాబులు మనకిచ్చినట్లుగా బైబిల్లో తెలుస్తూ ఉంటాం. అయితే కొత్త నిబంధనలో 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకి సేవ చేయటము చెప్పలా, సేవ ఎలా చేయాలో చెప్పలా, కానీ ప్రార్థన చేయటం చెప్పాడు. కనుక యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ప్రార్థన నేర్పాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన విన్నాడు. మరలా చెప్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎలా చేయాలో నేర్పారు. మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన ఆయన ఎలా చేశాడో ఉంది. తరువాత లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన విన్నాడు. ఎలాంటి ప్రార్థనలో ఆయన వింటాడు? విశ్వాసులు అనేవారు, దేవుని బిడ్డలు అనేవారు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎలాంటి ప్రార్థనలు చేస్తే ఆయన వింటాడు అనేది లూకా సువార్త 18వ అధ్యాయంలో కేటగారికల్గా ముక్కుసూటిగా లేఖనాలు బయలుపరుస్తా ఉన్నాయి. కనుక ఫస్ట్ మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము చదివే ముందు 3 మాటలు మనము చూడాలి. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది బాహటముగా చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని చెప్పింది 3 రహస్యముగా చేయమంటున్నాడు. 3 పనులు రహస్యముగా చేయాలంట. ఏమిటి? ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండవది ధర్మాలు చేసేటప్పుడు, ఎవరికైనా ధర్మం చేస్తామనుకోండి, ఏమంటే ఎవరైనా మనకి వచ్చి అడిగితే మనం ఇచ్చేదాన్ని ధర్మం అంటారు. చర్చిలోను కూడా మాకు ఈ అవసరత ఉంది, మేము చర్చి స్లాబ్ వేస్తూ ఉన్నాము, చర్చిలో ఫ్యాన్లు కావాలి, చర్చిలో ఫలానది కావాలి అని అడుగుతారు. అలా ధర్మం చేసినప్పుడు లేదా దశమ భాగం ఇచ్చినప్పుడు మనం ఎవ్వరికి చెప్పకుండా ధర్మము చేయాలి. రహస్యముగా చేయాలి. అంటే ధర్మము చేసేటప్పుడు రహస్యముగా చేయాలి. రెండవ రహస్యము, మనము ధర్మము చేసేటప్పుడు రహస్యముగా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా చేయాలి. 3 ఏమండి, ఉపవాసం ఉన్నప్పుడు రహస్యముగా చేయాలి. చాలామంది రహస్యంగా చేయరు. జనాలకి కనబడాలని, ప్రార్థన చేసేటప్పుడు అందరూ మనల్ని చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు 6వ అధ్యాయము మీరు 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. నీ నీతి కార్యములు అంటే ధర్మ కార్యములు, నీ నీతి కార్యములు మనుషులకు కనబడాలని చేయకుండా జాగ్రత్త పడుడి. అది అంటే నీ ధర్మ కార్యాలు మనుషులకు కనబడేటట్టు చెయ్యబాకండి అని స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. తన నోరు తెరచి చెప్పాడు. భూలోకంలో ఆయన నివాసం ఉన్నప్పుడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలమునందరు. అది లెక్క. మీకు ఫలం రాదు అందరూ చూసేటట్లు. ఒక 50,000 చర్చికి ఇస్తున్నారు, అందరూ చూస్తుండగా ఎమ్మెల్యేని పిలిచి, కార్పొరేటర్ని పిలిచి 50,000 చెప్పు ఫలానా రవిశంకర్ వారు ఇస్తున్నారు. దానివల్ల ప్రయోజనం లేదు. పరలోకములో మీకు ప్రయోజనము దక్కదు అని సూటిగా చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. అది ఏమంటే ఇప్పుడు దానము చేసేటప్పుడు నీతి కార్యాలంటే దానం ఫస్ట్ వచనంలోనే చెప్పాడు. రహస్యముగా చేయాలి. ఫ్యాన్లు మేము చర్చికి ఇస్తున్నాము. ఒక ఆవిడ అంది, ఫ్యాన్లు ఆపండి అంటుంది చర్చిలో. ఎందుకు ఆపాలమ్మా ఫ్యాన్లు అంటే, ఆపండి మీరు అంది. ఫ్యాన్లు ఆపేశారు. ఆపేస్తే ఎందుకు ఏంటంటే ఆవిడ పేరు ఫ్యాన్ మీద ఉందంట, అందరూ చూడాలంట. అందుకే మనుషులకు కనబడాలని వినీతి కార్యాలు చేయబాకండి. పరలోక రాజ్యంలో మీకు ఫలము ఉండదు. అందరూ చూడాలని ఫ్యాన్ల మీద పేర్లు రాస్తూ ఉంటారు. అందరూ చూడాలని పెద్ద పెద్ద వంటలు వండుతారు. ప్రభురాత్రి భోజనం అలాగే మరి అదే
ప్రభు రాత్రి విందు మరి ఎప్పుడైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు చర్చిలో పెద్ద పెద్ద గుండుగులు కానీ మరి పెద్ద బేషన్స్ కానీ వాటి మీద వాళ్ళ పేర్లు రాస్తూ ఉంటారు. ఆ పేర్లు రాస్తే ఏమవుతుంది, వారి పేరు అందరికీ తెలియపడాలని దాంట్లో కూరల గీరలు అన్నీ వేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె అన్నీ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టారు. ఇప్పుడు ఆ గంగాలో ఇచ్చినటువంటి ఆ బేసిన్ కాలుతూ ఉంటుంది, ఆ యొక్క పాత్ర కాలుతూ ఉంటుంది, దాంతోపాటు ఈ పేరు కూడా కాలుతూ ఉంటుంది. ఫలానా వ్యక్తి ఇచ్చాడు ఇది చర్చికి అనేవాడి పేరు కూడా చెక్కాడుగా ఈ మంటలో కాలుతూ ఉంటుంది. మంటలో మన పేరు కాలుతుందంటే మనం కాలుతమే. ఎక్కడ కాలుతారండి? పురుగు చావదు, అగ్ని ఆరదు, నరకంలోనే కాలుతాం, మిగతా టైంలో కాలం. కనుక మనకి పేరు ప్రఖ్యాతులు రావాలని నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేయకూడదు. దేవుడు కేటగారికలుగా చెప్పాడు, ధర్మ కార్యాలు చేసేటప్పుడు, నీతి కార్యాలు చేసేటప్పుడు రహస్యముగా చేయండి. 2 మరి ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా చేయండి. 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని, అది మళ్ళా చెప్తున్నాడు, మనుషులకు కనబడాలని సమాజ మందిరములోని వీధుల మూలలలోని నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. అంటే అందరూ చూస్తారుగా, ఏంటో వీడు సంచి వర్తించున్నాడు ఏంటి వీధి మూల అని అందరూ చూస్తారు కదా. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమన్నా అంటే, నీ తలుపులు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ఉన్న దేవుణ్ణి ప్రార్థన చేయండి. రహస్యముగా చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ధర్మములు చేసేటప్పుడు రహస్యంగా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. ఇంకా చూడండి, ప్రార్థన 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చెప్తున్నాడు. మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. ఏంట్రా బాబు ఎలా ఉన్నావు, ఏంట్రా మొగ చిక్కిపోయినట్టుంది ఏంటి అన్నాం అనుకో, నేను ఇవాళ ఉపవాసం ఉన్నానండి. మనుషులకు కనబడాలని మరి ఉపవాసం ఉంటారు. అప్పుడు ఎవరికి చెప్పకూడదు. కనుక 3 రకాల ప్రార్థనలు మనం చూసాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసే ప్రార్థన నేర్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రార్థన విన్నాడు. ఎలాంటి ప్రార్థన విన్నాడు చూద్దాం. అయితే ఇక్కడ 16వ అధ్యాయంలో 16వ వచనము చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు అందరూ చూడాలని కోరుకోకూడదు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. హల్లెలూయా, రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనవలెను. అప్పుడు రహస్యమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా.
ఉపవాసం ఉన్నప్పుడు తలారా స్నానం చేయమన్నాడు. మన ప్రభురాత్రి వల్ల అప్పుడు కూడా తలారా స్నానం చేస్తాము. శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, ఏమండి, వస్త్ర శుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, ఇంకా చేయగలిగితే ఉదర శుద్ధి. ఏమి తినకుండా ఆ 4 శుద్ధులతో ప్రభురాత్రి బలను మనం సమీపిస్తాము. ఉపవాసము కూడా మనం చేసేటప్పుడు ఎవరికి ఏమండి తెలియబడకుండా రహస్యముగా చేయాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3 విషయములు తెలుసుకున్నాము. యేసు ప్రభు ప్రార్థన మత్తయి సువార్తలో శిష్యులకు నేర్పింది 6వ అధ్యాయంలో మనము చూసాము. దాంట్లో 3 భాగాలు ఇప్పుడు ఉంది. ఫస్ట్ భాగము ధర్మము చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. తర్వాత ఉపవాసాలు చేసినప్పుడు రహస్యముగా చేయాలి. మంచినీళ్ళు తాగండి, రహస్యముగా చేయాలి. అది కనుక తర్వాత అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే చాలామంది ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే ఏంటి? జీవన ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ప్రార్థన అంటే ఏంటి మీరు చెప్పండి. ఇంకా మనం ఇదివరకు విన్నవి చెప్పాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. ప్రార్థన అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడికి మన బాధలు చెప్పుకోవడం. దేవుడికి మన బాధలు చెప్పుకోవటం ప్రార్థన. 2 దేవుడితో మాట్లాడటం ప్రార్థన. ఇంకా అసలైంది ఉంది. అసలైంది చెప్పట్లా. హల్లెలూయా. దేవుడితో సహవాసము చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సహవాసము చేయటం ప్రార్థన. దేవుడితో సన్నిహితము కలిగి ఉండటము ప్రార్థన. దేవుడితో మాట్లాడటమే కాదు, నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. డీమార్ట్ లిస్ట్ లాగా ఓ పెద్దదే, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, ఉద్యోగం వ్యవసాయం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఓ అన్ని లిస్టు పెడతాం డీమార్ట్ లిస్ట్ లాగా దేవుడి దగ్గర. కానీ దేవుడు కూడా మాట్లాడితేనే సంభాషణ అవుద్ది. మన అవసరతలు దేవుడికి తెలియచేయటమే ప్రార్థన అని కొంతమంది అన్నారు. ఇంకో మరి ఏమంటారు? దేవుడితో మాట్లాడటము ఒక పెద్ద దైవజనుడు అన్నాడు. దేవుడితో మాట్లాడటమే ప్రార్థన. అంతకంటే గొప్ప మాట. అస్సలు మీనింగ్ ఏంటంటే దేవుడితో సహవాసము చేయటము ప్రార్థన. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. దేవుడితో చూడండి, ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. సన్నిహిత సంబంధము కలిగి ఉండటమే ప్రార్థన. అంటే దేవుడు గుణాతిశయ లక్షణములు మనకు వచ్చేస్తాయి. మనం 6 నెలలు సహవాసం చేసాం అనుకోండి, వాడు వీడవుతాడు అని అంటారు. మనం దేవుడితో రోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏమవుతాం? దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క దీనత్వం, దేవుడి యొక్క కరుణ, దేవుడి యొక్క జాలి మనకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇది ప్రార్థనలో రహస్యం. దేవుడితో ఆయనతో మరి సన్నిహిత సంబంధము కలిగి ఉంటాం. ఆయనతో సంబంధము కలిగి ఉంటాం. ఆయనతో బంధము కలిగి ఉండటమే ప్రార్థన. హల్లెలూయా. ఇంకా రెండోది ప్రార్థన. ఇంకోటిగా చెప్పుకోవచ్చు, ప్రార్థన అంటే ఊపిరి. హల్లెలూయా. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ఊపిరి. ఊపిరి లేకపోతే మన శ్వాసలు కలిపితే వచ్చేది ఊపిరి. ఆ ఊపిరి లేకపోతే మనిషి జీవించలేడు. క్రైస్తవుడు జీవించాలంటే ఊపిరి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. 2 గంటలు ఊపిరి పీల్చుకున్నానండి అని అంటావా? మిగతా టైంలో
బస్సు ఎక్కినప్పుడు ఊపిరి పీల్చుకున్నానండి. నువ్వు బస్సు ఎక్కినా, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా, నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వు ఆఫీస్లో ఉన్నా, నువ్వు ఎప్పుడు వెళ్ళినా నీ ఊపిరి పీల్చుకుంటూనే ఉంటావు. అంటే ప్రార్థన అనేది నీ లోపల జరుగుతూనే ఉంటుంది. ఏమంటే నేను 8 గంటలు ప్రార్థన చేశానండి అని అంటారు. అంటే కటిమ టైంలో నువ్వు ప్రార్థన చేయించా, నీ ఊపిరి ఆగిపోయిందిగా. అయినా దేవుడు ఎందుకు రక్షిస్తాడు తెలుసా? ఆయనకి నీకు ఉన్న సంబంధము. హల్లెలూయా. ఇంకా దాన్ని ఇంకొద్ది విపులంగా చెప్తా. ప్రార్థన అనేది భార్య భర్తల సంబంధం లాంటిది. హల్లెలూయా. కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూడండి. ఏమంటే మీ భర్తతో మీరు 8 గంటలు భర్తగా ఉన్నారంట కదా, సంసారం చేశారంట కదా, సంబంధం కలిగి ఉన్నారంట కదా. అంటే మిగతా టైంలో కలిగి లేరా? కాదు. ఆయన ఒక 4 రోజులు ఢిల్లీ వెళ్ళాడు. అయినంత మాత్రాన సంబంధం తెగిపోద్దా? భార్య భర్తల సంబంధం అలాగే ఉంటుంది. హల్లెలూయా. మన భర్త యేసుక్రీస్తు ప్రభు, భార్య వధువు సంఘం, వరుడు దేవుడు, వధువు సంఘము. ఆ యేసుక్రీస్తు రాకడ, ప్రభువు రాకడ కొరకు, పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇది భార్య భర్తల మధ్య సంబంధము. కొంతకాలము ఎడబాటు వచ్చినా, ఒకవేళ ఊరు వెళ్తే సంబంధం చెడిపోద్దా? భార్య భర్త రిలేషన్ ఉండదు. ఒకవేళ మనం కొన్నాళ్ళు 2 రోజులు ప్రార్థన చేయలేదు, నన్ను క్షమించు ప్రభువా, 2 రోజులు ప్రార్థన చేయకపోయినా నన్ను కాపాడేవు ప్రభువా, నువ్వు భర్తవు కాకపోతావా? మనం కొన్నాళ్ళు ప్రార్థన చేయలేదండి, అయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడుగా. కారణము నీకు ఆయనకి సంబంధము. హల్లెలూయా. భార్య భర్తల సంబంధము కలిగి ఉన్నాము. ఆయన వరుడు, మనము వధువు సంఘము. ఆయన ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది సంబంధము. మనకి ఆయనకు రిలేషన్ కలిగి ఉన్నాము. మనం ఎక్కడ బస్సులో ఉన్నా, ఎక్కడున్నా సరే. ఇంకా చెప్పాలంటే ఫైనల్గా ప్రార్థన అంటే మన నిస్సహాయ స్థితిని ఆయనకి తెలియపరచటము, దేవుని మీద ఆధారపడటము. అదే మన బాధలు, మన కష్టాలు, మన ఇరుకులు, ఇబ్బందులు, దేవుడు మన నిస్సహాయ స్థితిని దేవుడికి తెలియపరచటము. చూడండి, అట్లాగే మీరు చూడండి, మనము ఉద్యోగం ఇవ్వండి ప్రభా, ఆయన నాకు ఉద్యోగం లేదు ప్రభా, ఆయన నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా. చాలామంది అడుగుతూ ఉంటారు దేవుడు, నాకు అమెరికా వీసా ఈ ప్రభా, నాకు అది. మన నిస్సాయ స్థితిని దేవుడికి తెలియపరుస్తాం. ఏమండి, మనకు ఉద్యోగం లేకపోయినా మన పోషణ చూసేది. చాలామందికి అర్థం కాని మాట ఏంటో తెలుసా? నాకు ఉద్యోగం లేదు ప్రార్థన చేస్తారు. ఆయన వినలేదా? విన్నాడు, కానీ ఉద్యోగం లేకపోయినా పోషిస్తున్నాడుగా. అది గమనించరు. యెషయా 3వ అధ్యాయం 1వ వచనం. మనకు ఉద్యోగము ఇవ్వమని నిస్సాయ స్థితిని దేవుడికి చెప్పుకొని ప్రార్థన చేసినా, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మనల్ని పోషిస్తున్నాడు. యెషయా 3వ అధ్యాయం 1వ వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా, పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు, అది అన్నోదకముల ఆధారమంతయు, పోషణంతయు ఆయనే. ఎందుకంటే మన పోషణ చూసేవాడు ఆయన. ఫుడ్ అండ్ వాటర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ ఇచ్చేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు ఆయన. అబ్బా, ఎంత గొప్ప మాట రాశాడు. నాకు ఉద్యోగం లేదని అంటాడు. నిన్ను పోషించట్లేదా? నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచలేదా? నీకు వచ్చిన జబ్బుని స్వస్థపరచలేదా? పోషణ ఆధారము ఆయనే. మనల్ని పోషించేవాడు ఆయనే, మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే. నవంబర్ నెలలో నా వెడమకట్టు గ్లూకోమా ఆపరేషన్ జరిగింది. చాలామంది ఇక్కడ యనమల కుదురులో ఒక అమ్మాయికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోరా, కన్ను పోయింది, గుడ్డి తెగిపోయింది. నా కుడి కన్ను మొన్న ఏప్రిల్ 10వ తారీఖు 11వ తారీఖు ఆపరేషన్ చేశారు.
నేను ఒకటే అన్నా, ప్రభువా నాకు 2 నేత్రములు చూపు కంటి చూపు, గ్లూకోమా వ్యాధి వచ్చింది అన్నప్పుడు నాకు కళ్ళు చూపిస్తే భూదిగంతాల వరకు ఈ కళ్ళతో నేను సాక్ష్యం ఇస్తా, చూసి నీ సేవ చేస్తా. 2 కళ్ళు స్పష్టంగా కనబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మనల్ని స్వస్థపరిచేవాడు ఆయనే, మనల్ని పోషించేవాడు ఆయనే, ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చేది ఆయనే, వాటర్ ఇచ్చేది ఆయనే. మనకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా మనని సాయి స్థితిలో ఆయన ఆదుకుంటాడు. మనము భార్య భర్తల సంబంధము కలిగి ఉన్నాము, వరుడు వధువు. కనుక ప్రార్థన కొన్ని గంటలే కాదు, జీవితాంతము ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన ఊపిరి లాంటిది, ప్రార్థన సన్నిహిత సంబంధం లాంటిది. కనుక కొన్ని అప్పుడు ఎప్పుడైతే ఆయనతో సంబంధం కలిగి ఉంటామో ఆయన యేసు ప్రభు యొక్క స్వభావం మనకి, దేవుడి యొక్క స్వభావం మనకు వస్తుంది, దేవుడి యొక్క ప్రేమ మనకు వస్తుంది, దేవుడి యొక్క కరుణ మనకు వస్తుంది, దేవుడి యొక్క దీనత్వం మనకు వస్తుంది. ఇది ప్రార్థన. కనుక ఇంకా డెప్త్లోకి వెళ్ళి చెప్పుకోవాలంటే ఆయన స్వభావం మనకు వస్తుంది. ప్రార్థన, మొర్ర, మరి విజ్ఞాపన, ఈ 3 కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఎన్ని మాటలు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు తెలియపరిచాడు. కనుక బైబిల్ మొత్తంలో కూడా మరి 667 విజ్ఞాపనలు ఉన్నాయి, 654 ప్రార్థనలకు ఆన్సర్లు ఇచ్చినట్లుగా రాయబడి. మన జీవితము ప్రార్థనతో ముడిపడి ఉంది. ప్రార్థనే ఊపిరి. ప్రార్థన సంబంధము దేవుడికి మనకి సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఒక పాట పాడుకుందాము, దేవుని స్తుతిద్దాం, కనపరుద్దాం. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల నీకు, సుఖము లోకములోనా, కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో, మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థన విన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. ప్రభావందనములు తండ్రి, ఆయన వందనములు. మేము
18వ అధ్యాయం లూకాసు వార్త 18వ అధ్యాయం మీరు చదవలేదు కదా, 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. మనం అది చదవలా. దేవుడు విన్నటువంటి ప్రార్థన కూడా చూడండి. ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు అది కూడా చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులను తన గురించి మొదలుపెట్టుకొంచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసంలో కనుగొన్నా ఆమె నీతిమంతులను తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించదు. ఆయన ఆమె నీతిమంతులమని ఇతరులను తృణీకరించదు. నేనే భక్తిపరుడే, నేనే నిజమైన క్రైస్తవునే, నేనే పరలోకి వెళ్తాను, మా సంఘమే పరలోకి వెళ్తుంది, మా సంఘంలో ఉన్నోళ్ళే పరలోకి వెళ్తారు, మేము వేరే వాళ్ళ చర్చిలకు వెళ్ళాం, వేరే వాళ్ళని ఆహ్వానించాం, వేరే వాళ్ళని పిలవం, మేమే నీతిమంతులం, వేరే వాళ్ళ ప్రాంతం కంటే మేమే గొప్ప, మేమే దశ భాగాలు ఇస్తాం, మేమే చర్చిలు కడతాం, మేమే పెద్ద చర్చి కట్టాం. ఇది ఎలాంటి బుద్ధితో చెప్తున్నాడు? అలాంటి ప్రాంతాలు దేవుడు వింటాడా? చూడండి. ఆమె నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి ఆయన ఉపమానం చెప్పాను. అప్పుడు అలాంటి వాళ్ళ గురించి, అలాంటి వారి అందరి గురించి అలా కొందరు గురించి అని అంటారు. సరిగ్గా చదవండి. తృణీకరించిన కొందరితో అది తృణీకరించిన కొందరితో, అందరు భక్తులు అనట్లా, యేసు ప్రభు కూడా, నేను కూడా అనట్లా, కొందరు ఉన్నారంట అట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరో చెప్తున్నాడు దేవుడు ఉపమానంగా. ప్రార్థన చేయటకే ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటకే ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడ్డాడు. ఆగండి, వచ్చాడు, నిలబడ్డాడట. ఎందుకు నిలబడ్డాడు? కూర్చోవచ్చు కదా చర్చిలోని. కూర్చోడు, కొంతమంది కూర్చుంటారు. ఎందుకంటే వీడు అందరూ కనబడాలి. ఈ ఉద్దేశం ఏంటి? వీడికి పబ్లిసిటీ కావాలి, వీడికి అందరూ కనబడాలి, వీడిని అందరూ చూడాలి. వీడు ప్రార్థన చేయడు, ఎగురుతూ ఉంటాడు వాడు. అప్పుడుదా బాగానే ఉన్నాడు కదా, ప్రార్థన స్టార్ట్ చేసి ఎందుకు ఎగురుతావు? అబద్ధం, మోసం. చాలా మంది వాళ్ళు ముసుగొలుపుతున్నారు దైవజనులే. అది మోసం, విశ్వాసుల్ని మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు అప్పుడు దాకా చేయింది. మనకి దసరా ఉత్సవాల్లో చూడండి, అప్పుడుదా బాగుంటారు. మా ఇంటి ఒక ఆవిడ మీద అక్కమ్మని డబ్బులు ఇచ్చినప్పుడు డ్యాన్స్ వేస్తుంది, డబ్బులు అయిపోతుంది. ఇది ఎక్కడదండి? అది సాతాను లక్షణం. వీడు నిలబడ్డాడంట. యేసు ప్రభు నోటితో చెప్పాడు, వీడు నిలబడ్డాడంట. చదవండి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను ఆయనను ఇతర మనుషుల వల్ల ఈ సుంకర్ వల్ల ఉండనందుకు నీకు అదే. అయ్యో దొంగల అంటే కాదు, దొంగల వాళ్ళు కాదు, వ్యభిచారం చేసేవాడిని కాదు, ఇగో బయట ఉన్నాడు ఈ సుంకరు, ఆ సుంకరుడు ఆడి లాంటి కాదు, కనుక నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సుంకర్ వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. accusing others, he is accusing others. వారానికి 2 మార్లు ఉపవాసం చేయి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా. నా సంపాదన అంతట్లో నీకు దశమ భాగం ఇస్తున్నా, 10వ చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. తనలో తను అనుకుంటా ఉన్నాడు. అయితే సుంకరి ఇద్దరు మటుకు దేవాలయానికి వచ్చారు, కానీ దేవాలయం లోపలికి వెళ్ళి నుంచున్నాడు వాడు పరిసేయుడు. కానీ సుంకరి బయటే ఉన్నాడు. అయితే సుంకరి దూరంగా నిలబడి బయట నుంచున్నాడు. ఆకాశం వైపుకు కన్నులు ఎత్తుకట్టు ధైర్యం సరిపోలా. దేవుడిని చూస్తాను, ధైర్యం సరిపోతా. రొమ్ము గుద్దుకుంటా ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. దేవా దేవా పాపినైన నన్ను నన్ను కరుణించు.
అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి సైని నీతి కంటే సుంకరి నీతి చాలా గొప్పది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మరి సైని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు ఎన్నాడు అంటే లూకా సువార్త 13వ అధ్యాయం మరి 18వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఎలాంటి ప్రార్థన పెట్టాడో చూశాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి కుమారుడు తండ్రికి దేవుడు యేసుప్రభు ఎలాంటి ప్రార్థన చేశాడో మనము చూడాలి. ఒకరోజు చూద్దాం, అది సపరేట్గా, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. 6వ అధ్యాయంలో ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాడు యేసుప్రభు. ప్రార్థన శిష్యులకి నేర్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన ఎలా విన్నాడో, ఏ ప్రార్థనలు విన్నాడో తెలియపరిచాడు. అని దేవా వందనములు. ఈ మూడింటికి వ్యత్యాసం మనం తెలియపరచడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఫేస్బుక్లో నిజముగా ఏదో అలా చూసి తిప్పేయకుండా, యూట్యూబ్ని ఫేస్బుక్ని పక్కన తిప్పేయకుండా, ప్రభా నేను కొత్త మాటలు విన్నాను, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండినప్పుడు నేను నా ప్రభా నేను ఎప్పుడు కూడా నేను అందరికీ ఇతరులకు కనబడాలని నేను అనుకోని ప్రభా అని ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి ఆశీర్వదించడం మీ పాదాలు పట్టుకుంటుంది. ప్రీతిమారుడైన యేసు క్రీస్తు నామములో ఆమె.